మీరు ఆల్రెడీ మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అన్నదమ్ములు నా పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తుంది అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనము ఇంతకంటే ఎక్కువ మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొచ్చు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా అవసరం ఉంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పు చేసిన శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంకా విషయం ఇచ్చి చంపండి మీరు కూడా. మరి మీరు అసలు చేసాం అది ఏముంది? ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న ఆయన మీద వేసినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. అర్ధరాత్రి 2 గంటల ముఖ్యమంత్రి గారు అదేమైనా అర్థం ఉండ? ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారు నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీసారి కూడా రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే పార్టీ పరంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా చేయాలి. సొరంగాలు లాంటి పనులు ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది తప్ప లేకపోతే రాజకీయాల మధ్యలో విరమించుకుందాం అనుకున్నా. 2011 ఆఫ్టర్ మై సన్ ఇన్సిడెంట్ తర్వాతనే బంద్ చేయాలనుకున్నా. అందరూ ఏమన్నారంటే అరే నీలాంటి ఎంతోమంది అభాగ్యులు ఉంటారు, ఇటువంటి యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉంటారు, నువ్వు ఇట్లా డిస్కరేజ్ ఎట్లా, నువ్వు ఉండు సేవ చేయాలంటే ఉండగాని ఈ పరిస్థితి వస్తే అప్పుడే నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు ఆల్రెడీ మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అన్నదమ్ములు నా పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తుంది అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనము ఇంతకంటే ఎక్కువ మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొచ్చు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు.
జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా అవసరం ఉంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసిన శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంకా విషయం ఇచ్చి చంపండి మరి మీరు కూడా. మరి అసలు చేసాం అది ఏముంది.